సంవత్సరాల్లో రహదారులు, డ్రైనేజీలు, అట్లాగే మంచినీళ్లు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ పూర్తి చేసేసి అభివృద్ధి చేసి ఎల్పిఎస్ లేఅవుట్ని మీకు పన్నులో పెట్టిస్తాము, అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి 9.14 అగ్రిమెంట్లో ఉంది. జరిగినాయా? 2019 దాకా అధికారంలో ఉన్నాం, టెండర్లే పిలవాలా. ఇప్పుడు ఆ తర్వాత సరే ఆ మహానుభావుడు వచ్చి మొత్తం అమరావతిని ధ్వంసం చేయాలనుకున్నాడు, నానా ఇబ్బందులు పెట్టాడు, చాలా అక్రమ కేసులు పెట్టాడు. కౌలు ఇవ్వనందుకు సిఐటి ఆఫీస్కి వెళ్ళి ఏమయ్యా బాబు మీరు ఇంత ఆలస్యం అయిపోతుంది, మా కొండ పొలాలేమో ఇచ్చేసాము, మేము ఎట్టా గడవాలి అని చెప్పి అడుగుతానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ కోసం అని చెప్పి ఆడవారితో సహా కూడా అందరూ తిరగాల్సి వచ్చింది. అనేక నెలల పాటు ఆ మహిళలు అక్కడ ఉద్యమం చేశారు, అనేక పర్యాలు మనందరం కూడా వెళ్ళాం కూడా. సరే చివరికి గవర్నమెంట్ మారింది, 18 మాసాలు అయింది. 18 మాసాలు అయితే ఆ అక్రమ కేసులు తీసేయడం కూడా చేయలేవా? మరి అదే జగన్మోహన్ రెడ్డి ఏమో తునిలో రైల్వే బోగీలు తగలబెడితే దాని మీద రైల్వే వాళ్ళు కేసు పెడితే మరి రాగానే టక్కుమని తీసేయించాడే. నువ్వు న్యాయమైనటువంటి విషయం గురించి, భూములు ఇచ్చిన రైతుల మీద పెట్టిన కేసుల గురించి ఎందుకు తీసేయలేదు అని అడుగుతా ఉన్నాం. పి నారాయణ గారు అంటున్నాడంటే ఇదే మాట మామూలుగా అయితే మనం ఏమంటాం, పిచ్చాడెవరో మాట్లాడుతున్నాడు రా అంటాం, అవునా? కానీ బాధ్యత కలిగిన మంత్రి అట్లా మాట్లాడుతూ ఉంటే దాన్ని ముఖ్యమంత్రి గారు సమర్థిస్తా. అట్లాగే 2500 ఎకరాలలో స్మార్ట్ ఇండస్ట్రీస్